దేవుని పరిశుద్ధ నామమునకే స్తోత్రం కలునుగాక. ప్రభైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు. మన ప్రభైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూలోకంలో ఉన్నప్పుడు జరిగిన ఒక వృత్తాంతాన్ని మనం ఈ రోజున ధ్యానం చేద్దాం. దానికి ముందుగా మూలవాక్యముగా రోమాపత్రికలోని మొదటి అధ్యాయములోని మొదటి 7 వచనాలు కలిసి వ్రాయబడినవి. అందులో మనకు అవసరమైన వాక్య భాగాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినండి. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణములోని విశ్వాసులకు ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు. విశ్వాసమునకు విధేయులగునట్లు సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈ దేవుని సువార్త ప్రకటించే కృపను అపోస్తలత్వమును మేము పొంది ఉన్నాము అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసమునకు విధేయులమగుట. మనం యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము ఉంచినప్పుడు ఆ విశ్వాసమునకు మనం విధేయులమవ్వాలి అని ఇక్కడ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. విశ్వాసమునకు విధేయులమగుట. ఈ సంగతిని గురించి మనం ధ్యానం చేయడానికి మత్తయి సువార్తలోనికి వెళదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయము 21, 22, 23 వచనాలు మనం చదువుకుందాం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, యేసు ప్రభువారు గెన్నేసరతు దేశము నుండి 30 మైళ్ళ దూరాన ఉన్న తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళారట. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్దకు తూరు సీదోనుల ప్రాంతానికి చెందిన కనాను స్త్రీ ఒకత వచ్చి, ఆమె ప్రభుని వేడుకుంటుంది, ప్రార్థిస్తుంది. ఆమె తనకున్న సమస్యను బట్టి కేకలు వేస్తున్నది. ఆమెకున్న సమస్య ఏమిటంటే, ఆమె యొక్క కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నది. ఇది తీరని సమస్యగా, ఇది ఆందోళనకరమైన సమస్యగా, ఇది హానికరమైనటువంటి సమస్యగా, ఇది ఎవరు విడిపించలేని ఒక గట్టి సమస్యగా ఆమె జీవితంలో మారిపోయింది. ఆమె కుమార్తెను చూస్తే
ఆమెకు భయం. ఆమె కుమార్తెను చూస్తే ఆమెకు ఆందోళన. ఆమె కుమార్తెను చూస్తే ఆమెకు చెప్పలేనంత దుఃఖం. ఆమె జీవితంలో, హృదయములో కానీ, ఇంటిలో కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి నెమ్మది లేనే లేదు. తనకున్న కుమార్తె దెయ్యము పట్టి బహుబాధపడుచున్నది. అటువంటి సమయములో ఆ ప్రాంతమునకు వచ్చిన యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి విశ్వాసముతో ఆమె ప్రార్థిస్తూ ఉన్నది. అయితే అక్కడ రాయబడిన మాట మరొకసారి మీరు గమనించండి. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. ఈమె ఇంతగా కేకలు వేసి తనకున్నటువంటి సమస్యను బట్టి, తన కుమార్తె యొక్క జీవితాన్ని బట్టి కేకలు వేసి ప్రభువుని అడిగి ప్రార్థిస్తున్నది. కానీ ఆమె కేకలను, ఆమె ప్రార్థనను ప్రభువు ఏమాత్రం కూడా పట్టించుకోలేదని మనమిక్కడ చూస్తూ ఉన్నాం. అంటే జవాబు లేని ప్రార్థనగా ఉన్నది. తనకున్న ఆ సమస్యను బట్టి ఈమె భారముతో కేకలు వేసి ప్రభువును అడుగుతున్నది. కానీ ప్రభు దగ్గర నుంచి ఎటువంటి జవాబు లేనే లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఈమె ఏ మాత్రం కూడా నిరాశపడలేదు. నిరాశ అనేటటువంటిది ఈమెకు లేనే లేదు. ఎందుకంటే ప్రభువు మీద విశ్వాసముతో ఆమె వచ్చింది. ఈ సమస్యను ప్రభువే తీసివేయగలడని ఆమె వచ్చింది. ఈరోజు ప్రభువుని కలుసుకుంటే నా కుమార్తె జీవితం బాగైపోతుందన్న విశ్వాసముతో ఆమె వచ్చింది. అయితే శిష్యులు మరి ప్రభుతో అంటున్నారు, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. అంటే శిష్యులు ప్రభుతో చెప్తున్నారు, ప్రభా, ఆ స్త్రీ కేకలు వేయుచున్నది, ఆమె తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నట్లున్నది, నువ్వు మరి ఆమెను పంపివేయి, ఆమెకు నీవు ఉత్తరం ఇవ్వటం లేదు, మరి ఆమెను పంపివేయాలి అని వాళ్ళు వేడుకొన్నారు అని రాయబడి ఉన్నది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒకటి, కనాను స్త్రీ కేకలు వేసి ప్రభుకి తన సమస్యను విన్నవించుకుంటుంది బహుభారముతో. ఆమెను చూచినటువంటి యేసు ప్రభు శిష్యులు ఆమెతో కూడా ఆమె పక్షముగా ప్రభుని వేడుకున్నారు, ఈమెకు జవాబిచ్చి పంపించు అని. ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట ఈ రీతిగా మాట్లాడారు. అందుకు ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అనెను. యేసు ప్రభు అంటున్నాడు, మన ప్రియ ప్రభు అంటున్నాడు, ప్రేమగల ప్రభు అంటున్నాడు, జాలిగల ప్రభు అంటున్నాడు ఆ కనాను స్త్రీతో, నేను ఆమె కొరకు రాలేదు అని శిష్యులతో చెప్తున్నాడు. ఆమెతో మాట్లాడినట్లుగా కాదు కానీ శిష్యులకే చెప్పినట్లుగా, ఆమెకి చెప్తున్నట్లుగా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. నేను ఆమె కొరకు రాలేదు, ఇశ్రాయేలుల కొరకు వచ్చాను, నశించిన గొర్రెల కొరకు వచ్చాను అంటున్నాడు ఆయన. అయితే ఆమె స్పందన ఈ సమయంలో ఎలా ఉందో మనం చూడబోయే ముందు ఆమెలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆమె ప్రభువుని గుర్తించింది. ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి యోధా పెద్దలు ఎంతోమంది
ప్రభువుని మెస్సియాగా గుర్తించలేకపోయారు, రక్షకునిగా గుర్తించలేకపోయారు. ఆయనలో ఉన్న ఆ దైవత్వాన్ని వారు చూడలేకపోయారు. కానీ ఈమె ప్రభువుని గుర్తించింది. దేవుని పరిశుద్ధ నామానికే స్తోత్రం కలుగునుగాక. నీవు ప్రభువుని గుర్తించావా? ప్రభువులో ఉన్న ఆ దైవత్వాన్ని గుర్తించావా? నీవు ప్రభువులో ఉన్న ఆ దైవత్వాన్ని గుర్తిస్తే నీ విశ్వాసము అచంచలమైన విశ్వాసముగా, నిరాశను జయించగలిగిన విశ్వాసముగా మారగలదని ఈరోజు ప్రభు పేరిట నేను మీకు సెలవిచ్చుచున్నాను. మరి ఇక్కడ ప్రభువు నేను నీ కొరకు రాలేదమ్మా అన్నప్పుడు ఆమె ఏం చేసిందో తెలుసా? 25వ వచనం చదువుతున్నానండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుము అని అడిగాను. చూసారండి? అయినను ఆమె వచ్చి ఆయనను ఆరాధించి ప్రార్థించింది. అంటే ఏంటి? ప్రభువుని గుర్తించింది, ఇక విడిచిపెట్టదలుచుకోలేదు. ప్రభువుని గుర్తించింది, విశ్వసించింది, ఇక ఆయనను వదిలి వెళ్ళే ప్రసక్తి లేనే లేదు. ఇప్పుడు ఆమె ఆయనను ఆరాధించిందంట, ప్రార్థన చేసిందంట. ఆరాధించుట, ప్రార్థించుట, ప్రార్థించుచు ఆరాధించుట, ఆరాధించుచు ప్రార్థించుట. ప్రతి విశ్వాసి జీవితంలో ఆరాధన ప్రాముఖ్యమైనది, ప్రార్థన ప్రాముఖ్యమైనది, వాక్య ధ్యానం ప్రాముఖ్యమైనది. ఈ మూడు మీ జీవితంలో కొనసాగుతూ ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆమె ప్రభుని గుర్తించి, ప్రభుని విడివక, ప్రభు ఎదుట ఆయనకి ఆరాధన చేసి, ఆయనకు మొక్కి, ఆయనకి ప్రభువా సహాయము చేయుము అని అర్థించింది. మరి ప్రభు ఏమన్నారు ఇప్పుడు? ఏమన్నారంటే 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని ప్రభు ఆమెతో చెప్పారు. ఏంటండి ఇది? ఎందుకు ప్రభు ఇలా మాట్లాడుతున్నారు? జవాబు కఠినముగా, నిర్దయగా ఇవ్వబడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఆనాటి యూదుల పరిస్థితి, ఆనాటి అన్యులను వారు చూసే పరిస్థితి మీరు తెలుసుకోవాలి. యూదులు తమ మతాన్ని బట్టి కానీ, తమ అబ్రహాము వారసత్వాన్ని బట్టి కానీ, వారికున్న ఆ గొప్ప దేవుని యొక్క ఆరాధన ధర్మశాస్త్రాన్ని బట్టి కానీ వాళ్ళు గర్వముగా ఉండేవాళ్ళు. గర్వం అంటే గొప్ప దేవుడు ఉన్నాడని గర్వం, గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న ప్రజలమని గర్వం. అంటే మేమేదో ఇక గొప్పవాళ్ళం అయిపోయాం, ఇంకా మాకంటే గొప్పవారు ఎవరూ లేరు అని వారికి గర్వం. ఎంతగా అంటే అన్యులను వారు కుక్కలతో పోల్చేవాళ్ళు. వీరేమో మరి మనుషులుగా, మిగిలిన మనుషులందరూ కుక్కలు అన్నట్లుగా వాళ్ళు చూసి వాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. ఆ దినాలలో జరిగిన ఈ సంఘటనలో ప్రభువు ఆ యూదులు మాట్లాడే రీతిగానే ఆమెతో మాట్లాడాడు.
అయితే ఈమె ప్రభువు అలా ఎందుకు మాట్లాడాడో గ్రహించగలిగింది. దేవుని పరిశుద్ధ నామానికే స్తోత్రం కలుగునుగాక. అంటే ఈమె విశ్వాసము ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతున్నటువంటి విశ్వాసం. ప్రార్థనకు జవాబు లేదు, అయితే నిరాశ చెందల. నేను నీ కొరకు రాలేదు అని ప్రభు జవాబు, అయితే ఈమె నిరాశపడలా. ఈమె విశ్వాసముతో ఆయనకి ఆరాధన చేసింది. ఆయన ప్రభువుని గుర్తించింది గనుక ఆయన్ని ఆరాధించింది. ప్రేమగా ఆయన్ని ఆరాధించి ప్రార్థించింది. ప్రభువా, నాకు సహాయము చేయమో. అంతే, నా జీవితం మారిపోద్ది, నా కుమార్తె జీవితం మారిపోద్ది. ప్రభువా, నాకు సహాయం చేయము. ఇప్పుడు ప్రభువిచ్చిన ఆ జవాబు ఆయనలో ఉన్న కఠినత్వాన్ని కానీ నిర్దయను కానీ ఏమాత్రం ఆమెకు చూపించలా. ఎందుకంటే ఆయన్ని చూస్తుంటే ఆమెకు విశ్వాసం కలుగుతుంది. ఆయన్ని చూస్తుంటే తన సమస్యకు జవాబు కనపడుతుంది. ఆయన్ని చూస్తుంటే ఆమెకు నా కుమార్తె జీవితం బాగుపడిపోతుందన్న ఆశ కలుగుతుంది. అయితే ప్రభు ఎదుట ఆమె ఎంతగానో ప్రాధేయపడుతూ ఆమె ఇప్పుడు ఏం చేసిందంటే ఆమె జవాబుని విని మనం తెలుసుకుందాం. ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా. ఇంటిలో కుక్క పిల్లలు ఉంటాయి. వాటికి మిగిలిన రొట్టె ముక్కలను, మిగిలిన ఆహారమును వేసి వాటి కడుపు కూడా నింపుతారు కదా. ప్రభువా, నేను అన్యురాలిని. ప్రభువా, నేను కుక్కనే. నా జీవితం ఏంటి? నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నది. నా జీవితానికి అర్థమే లేకుండా పోయింది. ఈ సమస్య తీరితేనే నా కుటుంబానికి ఒక నెమ్మది. ఈ సమస్య తీరితేనే, నా కుమార్తె బాగుపడితేనే నా జీవితానికి సార్థకత. అది నువ్వు చేయగలవు. నువ్వు ప్రభువి, నువ్వు రక్షకుడవి, నువ్వు మెస్సియావి, నీవే శరీరధారి అయ్యున్న దేవుడవు. ఆమె గ్రహించి ఈ రీతిగా ప్రభు యొక్క ఎదుట తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నేను కుక్క పిల్లని, నాకు కూడా కడుపు నింపు అంటుంది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఈమె ప్రార్థన యేసు ప్రభువు అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈమె కుమార్తెను ప్రభువు స్వస్థపరిచాడు. రెండవది, ఈమె పొందిన మరి ఒక దీవెన ఏంటంటే ఈమె యేసు ప్రభు చేత ప్రశంసించబడింది. ప్రభు అంటున్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నిన్ను నీవు తగ్గించుకున్నావు. ప్రభువు మిమ్మల్ని తగిన కాలమందు హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని రాయబడి ఉన్నది. మనం ఇప్పుడు తగ్గించుకోవాలి. మనల్ని మహిమలోకి చేర్చుకుని నిత్య జీవాన్నిచ్చి ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఈ తాత్కాలికమైన ఈ లోక జీవితంలో మనం తగ్గించుకున్నంత మాత్రాన మనకు పోయేదేం లేదు. కాబట్టి ఈమె ప్రభువు చేత ప్రశంసించబడింది. ఏమని? అమ్మా, నీ విశ్వాసము గొప్పది. అంటే ఎవరిలోనైతే
తగ్గింపు కలిగిన మనస్సు కలిగి విశ్వాసము కలిగి ఉంటారో వారి విశ్వాసము గొప్ప విశ్వాసం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నీలో తగ్గింపు ఉంటే నీ విశ్వాసము గొప్పదిగా మారుతుంది. నీలో హెచ్చించుకునే స్వభావం ఉంటే అది నిన్ను విశ్వాసహీనునిగా మారుస్తుంది. కనాను స్త్రీ యొక్క వృత్తాంతంలో మనం తెలుసుకుంటున్నటువంటి గొప్ప సత్యం ఇదే. ప్రభు దయాళుడు, ప్రభు కనికరము గలవాడు, జాలి గలవాడు, ప్రేమామయుడు, కృపామయుడు. ఆయన ప్రార్థన త్రోసివేసి కఠినముగా మాట్లాడి అవమానించేవాడు కాదు. ప్రభు వారి యొక్క దీవెనలు పొందింది. మరి మీరు కూడా మీ విశ్వాసానికి విధేయులవుతారా? ప్రభు మౌనంగా ఉన్నప్పుడు, ప్రార్థనకు జవాబు రానప్పుడు మీరు తగ్గించుకొని నిరాశను రానివ్వకుండా ప్రార్థిస్తూనే మీ విశ్వాసంలో మీరు నిలబడి ఉంటారా? మరి ఇంతవరకు ఈ ధ్యానములో కనాను స్త్రీ విశ్వాసమును గురించి మనం ధ్యానం చేశాం, సత్యాలను తెలుసుకున్నాం. యేసుక్రీస్తు వారు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.